ప్రభునందు ప్రియులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలుపుకుంటున్నామండి. మంచిది, దేవుడిచ్చిన చక్కని ఆరోగ్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి అని అంటే రక్షణ యొక్క స్వాస్థ్యము, విశ్వాసి యొక్క స్వాస్థ్యము. సో ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రభుని నమ్మిన తర్వాత ఏంటి అనే విషయాన్ని చాలామంది డౌట్లో ఉన్నారనమాట. యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత అనగా రోమపత్రిక 10వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా 9వ వచనంలో యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో రక్షణ అంటే ఏంటంటే యేసుక్రీస్తును విశ్వసించటం. చూడండి, యేసుక్రీస్తును ప్రభువని నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనము రోమపత్రిక 5:1 విశ్వాసం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతుంది. రోమపత్రిక 8:33లో ఏముందనంటే ఇట్టు తీర్పు తీర్చువాడు దేవుడే. చూడండి, ఆయనను మనం అంగీకరించినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చువాడుగా ఉన్నాడు. సో ప్రభుని మనం విశ్వసిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలాగే ఎక్కడుందంటే తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. ఆ విషయాన్ని బట్టి ఈ మాట చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి, చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడ్డాము. చూడండి, దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్. సో దేవుని వలన మనకు నీతి కలిగింది ఎప్పుడు అని అంటే మనం ఆయనను అంగీకరించినప్పుడు, మనం ఆయనను విశ్వసించినప్పుడు. ఆ కృపను మన ఎడల దేవుడు చూపించాడు. ఆ కృప అంటే ఏంటి అని అంటే, కృప అని అంటే ఉచితముగా చేసేదాన్ని కృప అంటారనమాట. దేవుడు మనకిచ్చే నీతిని దేన్ని బట్టి ఇచ్చాడు? మనం ఏం చేశామని దేవుడు మనకు ఆ నీతిని ఇచ్చాడు. మనం దేవుని కొరకు ఎంత ఇచ్చామని దేవుడు మనకు ఆ నీతిని ఇచ్చాడు. దేవుడు ఆ నీతిని మనకి ఇవ్వడం వెనక గల కారణం ఏంటి అని అంటే మనము రోమపత్రికలో చూడగలిగితే రోమపత్రికలో స్పష్టంగా చెప్పారనమాట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు, ఉచితముగా. చూడండి, 22లో చెప్పిన దేవుని నీతి ఎవరి నీతి? తన యొక్క నీతి. 25లో ఏమన్నాడు ఆయన? పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని. తన నీతి ఏంటి? దేవుని నీతి. దేవుని నీతి మనకెప్పుడని ఎలా అనుగ్రహించాడు? ఉచితంగా. మనం చేసే క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేం. చూడండి, మన స్వనీతిని బట్టి, మన పెర్ఫార్మెన్స్ని బట్టి, లేకపోతే మనం ఇచ్చేదానిని బట్టి మనల్ని దేవుడు అంగీకరించలేదు. మనల్ని దేవుడు అంగీకరించింది ఎట్లాగోనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించిన అర్పణము ద్వారా. రోమపత్రిక 5:19 ఏముంది? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. ఒకని విధేయత వలన ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికనంటే ప్రభు దగ్గరికి. చూడండి, ఒక్క పుణ్యకారం వలన, ఆ విధేయత వలన, చూడండి, హెబ్రీ పత్రికలో చెప్పాడు ఏంటనంటే ఒక్క బలి ద్వారా ఆయన మనల్ని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. నిజంగా ప్రభుకు స్తోత్రం. ఎందుకనంటే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడేటటువంటి ద్వారం సమృద్ధిగా తెరమడింది అనమాట. చూడండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడింది ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకాసు వార్తలలో చెప్పబడింది, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరి కొరకు అని అంటే మన కొరకు, మనందరి కొరకు.
సో ఆయనను నమ్మి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. పరలోకంలో ఉన్న మహిమను వీడి ఆయన ఈ లోకానికి రిక్తుడిగా, దాసుడిగా ఈ శరీరమందు ఆయన ఈ లోకానికి వచ్చారనమాట. చూడండి, శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా మనం ఉన్నాం, చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వారందరిని కూడా విడిపించడానికి, పాపంలో ఉన్న వారందరిని కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అయితే ప్రభు చెబుతున్న విషయం ఏంటనంటే, యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారి గురించి ఎఫెసీ సంఘంలో ఏం చెప్పబడుతుందో చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అంటున్నాడు. ఎవరి పరిశుద్ధులు అని అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు. చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు ఎవరు? వారు పరిశుద్ధులు. చూడండి, వారు నీతిమంతులు. దేవుని వలన మనం నీతిని పొందాం. సో నీతిని పొందిన వారిని ప్రభువులు అంటున్నాడు వారు పరిశుద్ధులు. కారణం ఏంటంటే వారి గురించి ప్రభు ఇలా చెప్తున్నాడు. ఎందుకు వారిని పరిశుద్ధులు అన్నాడు అని అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చూడండి, క్రీస్తు యేసునందు మనలను అనగా ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారిని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకమందు కూర్చున్నాం. ఎవరితో కూర్చున్నాం? ఆయనతో కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనము పరలోకమందు తన కుడిపార్శ్వమున కూర్చున్నాం. చూడండి, అక్కడ కూర్చున్నది మనమేనా? మనము ఈ లోకంలో శరీరులుగా ఉన్నాం. మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఏదో గ్రామంలో ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నారు? మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇది జరిగిందా లేకపోతే జరగాల అని అంటే జరిగింది. కూర్చుండబెట్టాను అన్నాడు కానీ కూర్చుండబెడతాడు అనే మాట చెప్పలేదు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. పౌరస్థితి ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనం ఆ ప్రదేశాన్ని బట్టి కలుగుతుంది. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనల్ని ఏమంటున్నారు? భారతీయులము అంటున్నారు కదా. అదే అమెరికాలో ఉంటే అమెరికన్స్, అంటే ఇండియాలో ఉన్నాము కాబట్టి ఇండియన్స్. అమెరికాలో ఉంటే అమెరికన్స్ అంటారు. చూడండి, చైనాలో ఉంటే చైనీస్ అంటారు. చూడండి, అంటే ఎక్కడ మనం ఉన్నదాన్ని బట్టి మనకు ఆ స్థితి కలుగుతుంది. సో పరలోకం మనకు ఆ పౌరస్థితి, పరలోకపు పౌరస్థితి మనకు ఎట్లా కలిగిందని అంటే పరలోకంలో ఆయన మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండి పెట్టుకున్నాడు. ద మోస్ట్ హోలీ ప్లేస్లో దేవుడు మనల్ని కూర్చుని పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4లో ఏముంది? ఉన్నత లోకమందు ఆయన మనల్ని ఆశీలుగా చేశాడు. అంతేకాదు పరలోకాన్ని ఏమన్నాడు అంటే 9వ అధ్యాయం 24లో ఏముందనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 పరిశుద్ధ స్థలం అన్నాడు పరలోకాన్ని. సో పరిశుద్ధ స్థలంలో కూర్చున్న వారిని ఏమన్నాడు అని అంటే పరిశుద్ధులు అన్నాడు. చూడండి, విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన వారు పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుని ఉన్నారు. సో పరలోకంలో అనగా పరిశుద్ధ స్థలంలో వారు కూర్చున్నారు కాబట్టి వారికి ఇవ్వబడిన ద గ్రేట్ నేమ్ ఏంటనంటే కూర్చున్న వారిని గురించి ఏం చెప్పాడంటే పరిశుద్ధులు. చూడండి, మన పరిశుద్ధులము, నీతిమంతులము. చూడండి, అంతేకాదు ఆయన మనకి ఇంకా కలగజేసింది ఏంటి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 విమోచన దినం వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడ్డాడు అంటే పరిశుద్ధాత్మను ఆయన మనకి అనుగ్రహించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39లో ఏముంది? పరిశుద్ధాత్మను వరము అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకున్నాం? వరముగా పొందుకున్నాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14లో వాగ్దానం చేయబడిన ఆత్మగా పొందుకున్నాం. సంచకరువుగా ఉండడానికి మనం పొందుకున్నాం.
యోహాను సువార్త 14లో ప్రభు ఇలా చెప్పారు, ఎల్లప్పుడూ ఉండుటకి ఆదరణకర్తని మీలోనికి పంపుచున్నాను. చూడండి, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అనాథలుగా విడువక నేను మీకు నా ఆత్మనిస్తున్నాను అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు అని అంటే మనం నీతిమంతులైన తర్వాత. చూడండి, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకున్నాం? ఎప్పుడైతే మనం నీతిమంతులమయ్యామో అప్పుడే మనకు పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాం. ఎందుకో పొందుకున్నాం అని అంటే ఇప్పుడు పరలోకంలో మనం కూర్చున్నాము అని అంటే పరలోకంలో మన జీవము కూర్చుంది అని అర్థం. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందారండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనే మాట చెప్పారు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు. క్రీస్తు ఎవరు? మనకు జీవం. నాతో పాటు ఇలా చెప్పండి, క్రీస్తే నా జీవం, క్రీస్తే నా జీవము. చూడండి, యేసుక్రీస్తే నా జీవమని, ప్రభువే నా జీవమని మనం ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనే మనకు జీవమై ఉన్నాడనమాట. చూడండి ప్రేమ దేవుని వారలారా, ప్రభువే నా జీవం. ఇప్పుడు నా జీవం ఎక్కడుంది? పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉంది. సో పరలోకంలో నా జీవితం ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో, ఏలయనగా మీరు వృద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో విశ్వాస యొక్క జీవము పరలోకమందు దాచబడి ఉంది. విశ్వాస యొక్క లైఫ్ పరలోకంలో ఉంది. చూడండి, పరలోకంలో ఉన్న జీవితాన్ని గురించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న సంగతిని ఆలోచించారు. మొట్టమొదటిగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, ఆత్మతో ముద్రించాడు. ఎందుకొరకు అని అంటే పరలోకంలో మనం జీవాన్ని అనుభవించాలని. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే ఆయన బాప్తీసం ద్వారా ఈ శ్వాసానికి మనల్ని నడిపించడానికి ఆయన ఆ కార్యాన్ని కూడా పెట్టారు. మీరు ఆలోచించండి, కొంతమంది ఈ యొక్క సందేహాన్ని కలిగి ఉన్నారు. ఏంటనంటే రక్షణ బాప్తీసం ఒకటి అంటారు కొంతమంది. చూడండి, రక్షణ పొందారని అంటే బాప్తీసం తీసుకున్నాం అని చెప్తారు కొంతమంది. చూడండి, అట్లాంటి అంటే వారికి తెలియదు కొంతమందికి. ఏంటంటే రక్షణ అంటే రక్షణ వేరు, బాప్తీసం వేరుగా చెప్తున్నారు ఏంటంటే అని అనుకుంటున్నారు. కానీ రెండు వేరు. రక్షణ అంటే ఏంటి? రోమపత్రిక 5:1 విశ్వాసం ద్వారా నీతి. బాప్తీసం అంటే ఏంటంటే సంఘంలో చేర్చబడుట. చూడండి, సంఘంలో చేర్చబడుటకు బాప్తీసం అనేది ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా ఉండడం కాదు, శరీర మాలిన్యం తుడిచివేయబడటం కాదు. ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు సంఘంలో చేర్చబడడానికి బాప్తీసం ఇస్తారనమాట. వారిలో జరిగిన కార్యం ఎవరికి కనబడదు, కానీ సంఘం ఎదుట వారు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి వారు చర్చిలోనికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇక మీదట వారు ప్రభువునందు జీవించడానికి అనమాట. ఇక మీదట వారు సంఘం ద్వారా వారు పోషణ పొందుకోవడానికి అనమాట. సంఘములో వస్తున్న వర్తమానాల ద్వారా, కృప ద్వారా మనం జీవించడానికి వారి సంఘంలో చేర్చబడడాన్ని ఏమన్నారంటే బాప్తీసం అన్నారు. సో రక్షణ అనేది, బాప్తీసం అనేది రెండో ఒకటి కాదు. కొంతమంది రక్షణ పొందుకొని బాప్తీసం పొందరు. ఒక విషయాన్ని ఆలోచన చేయండి, రక్షణ అంటే నీతిమంతులుగా తీర్చబడటం, బాప్తీసం అంటే ఏంటంటే సంఘములో చేర్చబడటం. కాబట్టి బాప్తీసం పొందిన వారు రక్షణ పొందినట్టు కాదు, హృదయమందు విశ్వసించిన వారు మాత్రమే రక్షణ పొందేవారు. కొంతమంది బాప్తీసం పొందుతున్నారు కానీ కొంతమంది ఏంటంటే వారు నమ్మట్లేదు. అట్లాగూ ఉండకూడదు. ప్రభుని విశ్వసించినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం, అప్పుడు మనం బాప్తీసంలోనికి మనం ప్రవేశిస్తాం. మీరు ఈ విషయాన్ని కూడా ఆలోచన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.
దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. చూడండి, ఆయన చెబుతున్న మాటను మీరు ఆలోచన చేయండి. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఎవరి యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను? ప్రభువునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. పుట్నోట్లో ఏముందో తెలుసా? పుట్నోట్లో మీరు చదివితే మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను. మనకొక స్వాస్థ్యము ఏర్పరచాను. స్వాస్థ్యము అంటే ఏంటి? స్వాస్థ్యము అని అంటే ఆస్తి. చూడండి, స్వాస్థ్యం అనే మాటను ఎందుకు మాట్లాడాడు ఆయన? చూడండి, స్వాస్థ్యం అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. స్వాస్థ్యం గురించి ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన ముందుగా చెప్పిన ఒక విషయమే. ఏంటి? 4వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట. కుమారులు అనగా ఏంటి? కుమారత్వము అనగా ఏంటి? సంబంధం. సంబంధాన్ని బట్టి కింద 14 స్వాస్థ్యం. సంబంధం మొదటిది, కింద ఏమన్నాడు? స్వాస్థ్యము. సో దేవుడు మనకి సంబంధాన్ని ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం స్వాస్థ్యముని ఇచ్చాడు. ప్రభుకు నిజంగా స్తోత్రాలు. ఏంటంటే ఆదాము ద్వారా మనం దేవునితో ఏం కోల్పోయాం? సంబంధాన్ని కోల్పోయాం. మనము పాపులుగా ఒకప్పుడు ఉన్నాం. మనం ఉగ్రత కింద ఉన్నాం. మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. మన అపరాధముల కింద ఉన్నాం. అయితే ప్రభు తన కృప మహదేశ్వర్యమును బట్టి 7వ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎఫెసీ పత్రిక 1:7 వచనం. మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఇప్పుడు మనం క్షమించబడిన వారము. సో క్షమించబడిన వారి గురించి ఏమన్నాడు? మీకు ఒక స్వాస్థ్యం ఉంది. ఆదాము అవిధేయత నుండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విధేయతకు వచ్చాం. అవిధేయత నుండి విధేయతకి. తండ్రి, నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇది దేవుని చిత్తం. యేసుక్రీస్తు నందున్నది ఏంటంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పము. అంటే దేవుని దయాపూర్వక సంకల్పము. అంటే జగదుత్పత్తి ముందుగానే దేవుడు కొన్న సంకల్పం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనం తీర్చబడాలనేది. చూడండి, ఆ సంకల్పమును బట్టి ఆయన మనకై యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన యందు మనకు క్షమాపణ కలుగుతుంది. చూడండి, మన అపరాధాలను క్షమించేటటువంటి మనసు ఆయనకు ఉంది. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకణ గొర్రెపిల్ల రక్తం చేత ఆయన మనల్ని విమోచిస్తాడు. చూడండి, మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఆయన విమోచిస్తానని చెప్తున్నాడు. అయితే ప్రభునందు విశ్వసించిన వారి గురించి ఏం చెప్పాడంటే మీరు విమోచింపబడ్డారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి. మనం క్షమించబడ్డాం, మనం విడుదల పొంది ఉన్నాం. సో రోమపత్రిక 6:6 ఏముంది? మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకై పాప శరీరము నిరార్థమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. చూడండి, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇక పాత జీవితం ఇక లేదు. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. చూడండి, మనము క్రొత్త సృష్టి, మనము కొత్త ముద్ద. చూడండి, ఒక మేలైన వారుగా, ఒక మంచి వారుగా ప్రభు మనల్ని ఇప్పుడు చేశాడు అన్నమాట. అడివ ఒలేవ మొక్కలుగా, చెట్లుగా ఉన్న మనల్ని ఆయన ఒక మంచి ఒలేవ చెట్టుకు అంటికట్టాడు. నిజంగా మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. ప్రభు యొక్క ఉద్దేశాన్ని మీరు చూడండి. సంఘమునకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పది. ఆయన యందు మనకు ఒక స్వాస్థ్యం ఏర్పరచను అని అంటే దేవుడు తనకు కుమారులుగా చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అట్ ద సేమ్ టైం ఆయన యందు మనకు ఒక స్వాస్థ్యము ఏర్పరిచాడు. 2 సంబంధాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి తండ్రికి మనకి ఉన్న సంబంధం, 2 క్రీస్తుకు మనకున్న సంబంధం. చూడండి, తండ్రికి మనకున్న సంబంధం ఏంటి? తండ్రి కుమారుల సంబంధం. క్రీస్తుకు మనకున్న సంబంధం ఏంటి? భార్యాభర్తల సంబంధం. ఎఫెసీ పత్రికలోనే చెప్పాడు ఆ విషయాన్ని కూడా. ఎఫెసీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు. ఏంటి? 32, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధము గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. సో మనం ఏమయ్యాం? దేవునికి కుమారులుగా తీర్చబడ్డాం. సో ఇప్పుడు క్రీస్తు నందు మనం ఎట్లా ఉన్నామని అంటే దేవుని నీతిగా ఉన్నాం. సంబంధాన్ని బట్టి
మనం ఎక్కడికి ప్రవేశిస్తున్నామంటే స్వాస్థ్యంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ స్వాస్థ్యమునకు హక్కుదారులు ఎవరు అని అంటే ఎవరైతే విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డారో వారు దానికి అర్హులు. ఆలోచన చేయండి. హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి మనకు విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. చూడండి, పిలువబడిన వారు అనగా ప్రభునందు విశ్వసించిన వారు ఏంటి అంటే నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం. ఇప్పుడు మనం నిత్యమైన స్వాస్థ్యములకు మనం అర్హులము, దాన్ని పొందువారమే ఉన్నామన్నమాట. చూడండి, ఆ స్వాస్థ్యము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. స్వాస్థ్యం అనే మాట ఎందుకు వాడాడు? మనం ఆయనకు కుమారులము కాబట్టి ఆయన ఆ మాట వాడారు అన్నమాట. సో ఈ జీవము క్రీస్తునందున్న జీవము. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏముందో తెలుసా? యోహాను మొదటి పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందున్న జీవము అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసిను, ఆ జీవం ఆయన కుమారుని అందు ఉన్నది అన్నాడు. నిత్య జీవితం ఎక్కడుంది? ఆయన కుమారుని అందు ఉన్నది. 12 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. సో ఇప్పుడు మనం జీవం గలవారుగా ఉన్నాం. చూడండి, ఆ జీవం ఏ జీవం? ఆ జీవం నిత్య జీవం. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నిత్య జీవితంలో మరణం ఉంటుందా? నిత్య జీవితంలో మరణం ఉంటుందా? నిత్యము జీవించేవాడికి ఏముండదు, అసలు మరణమే ఉండదు కదా. సో మీరు ఆలోచించండి, నిత్య జీవము పొందుకున్నవాడు మరణించడు, అవునా? ఇప్పుడు పాతాళమునకు వెళ్ళిపోతాడా? మరి ఇప్పుడు నిత్య జీవం గలవాడు మరి పాతాళాన్ని కూడా ఏమన్నాడు? దాన్ని కూడా మరణమే కదా అన్నాడు, అంతే కదా. రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఏంటి? పాతాళం గురించే కదా. సో ఇప్పుడు విశ్వసించిన వాడిని గురించి మీరు ఆలోచన చేయండి. ఆ వ్యక్తి మరణంలోకి వెళ్ళిపోతాడని అంటే మరలా ఇప్పుడు ప్రభునందు విశ్వసించిన వాడి గురించి ఏం చెప్పబడింది? యోహాను సువార్త 3:16 నశింపక అనే మాట ఆయన మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటంటే యోహాను సువార్తలో ఆయన చెప్పబడిన మాట చూద్దాం రండి. మరణం ఉండదంటే ఈరోజు మరణానికి భయపడేవారు లేరా? చూడండి, ఈరోజు పడుకున్నప్పుడు కూడా కొంతమంది నిద్ర పడతలేదు. ఎందుకనంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానన్న ఒక భయంలో వారు బ్రతుకుతున్నారు. అయితే ప్రభు ఇస్తున్న ఆదరణ మనం చూద్దాం రండి. ప్రభు చెబుతున్న మాటను మనం చూద్దాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరణం నుండి ఎక్కడికి దాటాం? జీవంలోనికి దాటి ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. చూడండి, మరణంలో నుండి జీవంలోనికి దాటాం కాబట్టి ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు, మరణ భయం మనకు అవసరం లేదు. మనం శరీర మరణం తప్పించుకోవట్లేదు. శరీర మరణం శరీరానికి ఉంది, కానీ మనమైతే ప్రభువులు అంటున్నారు ఏమంటే మనము మరణాన్ని తప్పించుకున్నామని అంటే మనం నరకాన్ని తప్పించుకున్నాం, అగ్నిగుండాన్ని తప్పించుకున్నాం. ప్రభుకు స్తోత్రం. చూడండి, అగ్నిగుండంలో ఎలా ఉంటుంది? యుగయుగాలు బాధ, ఆ బాధను మనం తప్పించుకున్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదని ఆయన ఏ లోకం గురించి చెప్పాడు, దానిలోనికి పోకుండా ప్రభు మనల్ని ఇప్పుడు రక్షించాడు. విశ్వసించిన వారు తప్పించుకుంటారనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించండి, మనం మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. అపోస్తల కార్యంలో గ్రంథంలో కూడా ఇలా చెప్పబడింది ఏంటంటే పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని పేతురు గారి నోట ప్రభు ఆ మాట కూడా ఇచ్చారు. చూడండి, పాతాళపు యొక్క